నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. కెరీర్ ప్లస్ 10 సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులకు విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎంతో మంది తమ ఎంబీబీఎస్తో పాటు ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ కూడా పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కెరీర్ ప్లస్ తమ సేవలను మరింత మనకు దగ్గర చేయడానికి, అందుబాటులో ఉండడానికి తమ సంస్థలను మనకు చేరువలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, కాకినాడ, రాజమండ్రిలో తమ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉభయ రాష్ట్రాలే కాకుండా ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర అక్కడ కూడా కెరీర్ ప్లస్ తమ సేవలను అందిస్తూ తనదైన ముద్ర వేసుకుంటుంది. ఎంతోమంది విద్యార్థులకు వారి కళలను నెరవేర్చడానికి తనదైన శైలిలో కృషి చేస్తూ వారికి సరైన గైడెన్స్ ఇస్తూ విద్యార్థులకు తమ తోడ్పాటును అందిస్తుంది. విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను తీర్చడానికి మరియు ఇతర అంశాల గురించి సమాధానాలు ఇవ్వడానికి కెరీర్ ప్లస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శివ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. రైట్, ఇప్పుడు ముందుగా కెరీర్ ప్లస్ సంస్థ గురించి మాట్లాడుకుంటే స్టూడెంట్స్ అంటే కెరీర్ ప్లస్ సంస్థ స్టూడెంట్స్కి ఫిలిప్పైన్స్నే ఎందుకు ఎంచుకున్న, వేరే కంట్రీ కాకుండా? అంటే ఒకటండి, ఇక్కడ మేము ప్రాధాన్యంగా తీసుకున్నటువంటి కొన్ని యొక్క ప్రికాషన్స్ ఏంటంటే, స్టూడెంట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ మన స్వదేశానికి వచ్చి వాళ్ళ యొక్క లైసెన్సింగ్ పొందటం కోసం ఏ కంట్రీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువగా దాంట్లో అర్హత సాధిస్తున్నారు. అంటే ఏ కంట్రీకి అయినా స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క కోర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత కంపల్సరీ వాళ్ళు ఇండియాలో ఒక లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే గతంలో కానివ్వండి, ప్రజెంట్ కానివ్వండి, ఇప్పుడు ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ అనేది స్టూడెంట్ క్లియర్ చేయాలండి. అంటే ఒక స్టూడెంట్ చైనా వెళ్తారా, రష్యా వెళ్తారా, ఉక్రెయిన్ వెళ్తారా, లేకుంటే ఇంకా మనకు అందుబాటులో ఉన్నటువంటి జార్జియా కానివ్వండి, ఫిలిప్పీన్స్ కానివ్వండి, వేరే ఏ దేశం వెళ్ళినా కూడా ఇతర దేశం వెళ్ళినాక స్టూడెంట్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ ఆ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్లో వాళ్ళ యొక్క ఉత్తీర్ణత సాధించినట్లయితే, అంటే క్వాలిఫైయింగ్ ఉంటుందండి, 300 మార్క్స్లో 150 మార్క్స్ కనుక వాళ్ళు గెయిన్ చేసినట్లయితే వాళ్ళకి ఇండియాలో లైసెన్స్ ఇవ్వడానికి జరుగుతుందండి. సో ఈ యొక్క లైసెన్సింగ్ ఇచ్చే ప్రక్రియలో అంటే స్టూడెంట్స్ ఎక్కువ ఏ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఇండియాలో ఎఫ్ఎంజీ క్వాలిఫైయింగ్ బాగా అవుతున్నారు అంటే వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎక్కడి నుంచి వస్తే హైయెస్ట్ పర్సంటేజ్ ఉందని చూసుకున్నట్లయితే మనకి దాంట్లో ఉన్న ఫస్ట్ కంట్రీ ఫిలిప్పీన్స్ అండి. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్ళి అక్కడ మెడిసిన్ కంప్లీట్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు అపియర్ అవుతున్నటువంటి ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో ఇతర కంట్రీస్తో పోల్చుకున్నా కూడా ఫిలిప్పీన్స్ నుంచి హైయెస్ట్ పాసింగ్ పర్సంటేజ్ ఉందండి. అంటే మనం గతంలో ఎక్కువ మన స్టూడెంట్స్ అనేది ఫస్ట్ రష్యన్ కంట్రీస్కి వెళ్ళటం మనం ఇండియా నుంచి వెరీ కామన్ అండి అది. దాని తర్వాత చైనా కానివ్వండి, ఇంకా తర్వాత వేరే అదర్ యూరోషియన్ కంట్రీస్ కూడా వెళ్ళడం జరుగుతుందండి. ఫిలిప్పీన్స్ కూడా గత లాస్ట్ ఒక 10 years నుంచే స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తున్నారండి మన ఇండియా నుంచి. అంటే ఇంతకుముందు మనం ఈ ఫిలిప్పీన్స్ కన్నా ముందు కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా స్టూడెంట్స్ ఒక 2000 మంది రాస్తే దాంట్లో మినిమం ఒక 15 to 20% మాత్రమే పాస్ అవ్వడం జరుగుతుందండి. బట్ ఇప్పుడు కూడా వేరే ఇతర కంట్రీస్లో పాసింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉందండి. కానీ మన ఇక్కడ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ యావరేజ్గా ఒక 50 to 55% స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లో ఇక్కడ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నారండి. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము చూసిన విధానాలు ఏంటంటే, ఫిలిప్పీన్స్లో అక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి క్లినికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అక్కడ స్టూడెంట్స్కి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేకపోవడం, ట్రోపికల్ డిసీజెస్ ప్యాటర్న్ ఉండటం, ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కడ హెల్ప్ అవుట్ చేస్తుందండి. సో దానివల్ల అండ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ మనకి. సో ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఫిలిప్పీన్స్ని మేము ముఖ్యంగా ఎక్కువ స్టూడెంట్స్కి మేము రిఫర్ చేస్తూ ఉన్నామండి. రైట్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కామారెడ్డి నుంచి శ్రీధర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, ఉన్నారు, మీ డౌట్ క్లారిఫై చేసుకోండి. సార్ మా ఎంసెట్ రాసినాను సార్ ఇంతకు ముందు. కొంచెం పెద్దగా మాట్లాడతారండి సార్? చెప్పండి. హలో, చెప్పండి. సార్ ఎంసెట్ రాసినాను సార్ ఇంతకు ముందు. ఓకే. ఇప్పుడు ఎంసెట్ లో 40,000 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది సార్? ఒకటండి, మెడిసిన్ చదవాలన్న స్టూడెంట్స్కి ఎంసెట్ అనేది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కాదండి. మెడిసిన్ చదవాలనుకో వాళ్ళకి నీట్ అండి, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో మీకు అంటే మనకి తొందరలో మనకి రిజల్ట్ రాబోతున్నాయండి. అప్రాక్సిమేట్లీ మనకి 30th లోపు మనకి రిజల్ట్స్ వస్తాయి. దాంట్లో వచ్చిన ర్యాంక్ని బట్టి మీకు సీట్ ఎక్కడ వస్తుందని తెలుస్తుందండి. సో ఎంసెట్ అనేది ఓన్లీ నాన్ మెడికల్ అండి. మీకు ఏదైనా ఏజీబీఎస్సీ కానివ్వండి, అదర్ ప్రోగ్రామ్స్కి మీకు ఎంసెట్ అనేది మీకు కన్సిడరేషన్లో తీసుకుంటారండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. రాజమండ్రి నుంచి వీర రాఘవులు గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఉన్నారు, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. సార్ చెప్దామనండి. సార్ చెప్పండి అండి. కెరీర్ ప్లస్ వాళ్ళు చేశారండి, ఇంకా ఉన్న కన్సల్టింగ్ చేశారండి. అయితే ఓకే, మన పిసెస్ వచ్చేసి పర్ఫెక్చువల్ హెల్త్ యూనివర్సిటీ ఉంది కదండి. ఓకే అండి.
దానికి 15,50,000 ఫీజెస్ అండి మనది. ఆ. ఇంకా ఉన్న కన్సల్టీలు అంతా 13 లక్షలకి చేస్తున్నారు, 13 లక్షల ఫీజెస్ కి చేస్తున్నారండి. అది ఎలా అండి? ఒకటండి రాఘుల్ గారు, మనం ఒక కాలేజీకి అడ్మిషన్ తీసుకునే ముందు ఇక్కడ చాలామంది కన్సల్టెన్సీస్ ఒక కాలేజీని అంటే ఆథరైజ్డ్ కానివ్వండి, నాన్ ఆథరైజ్డ్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కంపెనీ లెటరేట్ మీద ఫీ స్ట్రక్చర్లు మెన్షన్ తీసుకొని వస్తారండి. బట్ అది కాదు. ఎవరైనా స్టూడెంట్స్ మనం అబ్రాడ్ వెళ్ళాలి, ఒక యూనివర్సిటీ ఎంచుకున్న తర్వాత, ఒక కంట్రీలో ఒక యూనివర్సిటీని ఎంచుకున్న తర్వాత మీకు ఆ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి. దాంట్లో మీకు అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఈమెయిల్స్ ఉంటాయి దాంట్లో, అండ్ రిజిస్ట్రార్ది ఈమెయిల్ ఐడీస్ ఉంటాయండి. మీరు కాలేజీ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫీ స్ట్రక్చర్ పంపిస్తారండి. ఇక్కడ మీరు అంటే నేను యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ గురించి మీరు అడిగారు కాబట్టి, యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ కాలేజ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 15,50,000 పెసోలు అండి. అది వాళ్ళ కరెన్సీ. దాన్ని మన ఇండియన్ రూపీస్లో కనుక కన్వర్ట్ చేసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 23 నుంచి 23.5 lakhs కాలేజ్ ట్యూషన్ ఫీ వస్తుందండి. సో అది కాకుండా ఎవరైనా కూడా మీకు ఫీజ్ స్ట్రక్చర్ తగ్గించి ఇస్తున్నారంటే కనుక ఆ కన్సల్టెన్సీకి వాళ్ళకి అనుభవం లేక వాళ్ళు ఏదో స్టూడెంట్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేయడం కోసం కానివ్వండి, స్టూడెంట్స్ని మభ్యపెట్టి అడ్మిషన్ తీసుకునే ప్రయత్నాలు అండి అవి. సో యూనివర్సిటీకి ఎప్పుడు కూడా మీరు ఏంటంటే అండి, మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఇక్కడ ఆథరైజ్డ్ అయినా కూడా నాన్ ఆథరైజ్డ్ అయినా కూడా ఎవరి త్రూ మీరు అడ్మిషన్ తీసుకుంటున్నా కూడా మీరు యూనివర్సిటీతో కమ్యూనికేట్ ఒకసారి అయ్యి యూనివర్సిటీకి ఈమెయిల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదనేది డైరెక్ట్ యూనివర్సిటీ నుంచి మీరు తీసుకుంటే ఇంకా మంచిదండి. బట్ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ అయితే 15,50,000 అనేది మనకి కాలేజ్ ట్యూషన్ ఫీ అండి. దాన్ని మీకు 5.5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మీకు కాలేజీ వాళ్ళు ఒక 18 to 20 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారండి. అది మీరు డైరెక్ట్గా మీ అకౌంట్ నుంచి డైరెక్ట్ కాలేజీ అకౌంట్కి పే చేసుకోవాల్సి వస్తుందండి. దానికన్నా తక్కువ ఇస్తున్నారంటే మాత్రం ఆ కన్సల్టెన్సీ ఖచ్చితంగా ఫ్రాడ్ కన్సల్టెన్సీ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. శివ గారు, అలాగే అంటే ఇప్పుడు మీరు ఫిలిప్పైన్స్కి స్టూడెంట్స్ని పంపిస్తున్నారు కదా, సో మన కంట్రీలో అండ్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, అలాగే ఎంబీబీఎస్ డ్యూరేషన్ అక్కడ ఎంత వరకు ఉంటుందంటారు? ఒకటండి, ఇక్కడ మన ఇండియాలో కూడా ఎంబీబీఎస్ డ్యూరేషన్ అనేది 4.5 years మెడికల్ అండ్ మెడికల్ కోర్స్ అండ్ 1 year వచ్చేసి మనకి ఇక్కడ హౌస్ సర్జన్ ఉంటుందండి. మనం ఇక్కడ ఇండియాలో వచ్చేసి మనం బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతాము. అట్ ద సేమ్ టైం మనం ఫిలిప్పీన్స్లో చూసుకున్నట్లయితే ఫిలిప్పీన్స్లో వాళ్ళు ఫాలో అయ్యే ఎడ్యుకేషన్ విధానం వచ్చేసి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఈ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్కి మెడిసిన్లో ఎంటర్ అవ్వడానికి మినిమం వాళ్ళకి 13 or 14 years ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావాలండి, అంటే ఎడ్యుకేషన్ యొక్క డ్యూరేషన్ కావాలండి. సో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఫిలిప్పీన్స్కి వెళ్తున్నారో, అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ మనం కంప్లీట్ చేసుకుంది 10th అండ్ దాని తర్వాత 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ అండి. సో మనం చేసిన గ్రాడ్యుయేషన్ కాదండి, ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ కోర్స్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళని అక్కడ 12 years ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండే మనకుందండి. సో అమెరికన్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే మనకి మినిమం 13 years అని ఉండాలి ఆర్ 14 years అన్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలండి. అదే మనం ఫిలిప్పీన్స్లో చూసుకుంటే అక్కడ 10th తర్వాత 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉంటుందండి. అదే మనం యూఎస్లో చూసుకుంటే 10th తర్వాత 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉంటుందండి. అంటే ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే డైరెక్ట్ మెడిసిన్కి ఎంటర్ అవుతారండి. సో మనకు ఆల్రెడీ ఆ యొక్క ఈక్వల్ క్రెడిట్స్ లేవు కాబట్టి మనం ఫిలిప్పీన్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ మనం ఒక 1.5 year నుంచి 2 సంవత్సరాలు అంటే 2 years వరకు మనం ఫస్ట్ బిఎస్ ప్రోగ్రామ్ చేయాలండి. అంటే మనం ఆ యొక్క 14 years ఆఫ్ 13 years ఎడ్యుకేషన్ ఈక్వల్ చేయడం కోసం మనం అక్కడ అనేది బిఎస్ ప్రోగ్రామ్ చేయాలండి. ఆ బిఎస్ ప్రోగ్రామ్ మనం ప్రీ మెడికల్ అనుకోవచ్చు, లేకుంటే మనం దాని యొక్క క్రెడెన్షియల్ ఈక్వలైజేషన్ చేయడం కోసం వాళ్ళు ఇచ్చే కరికులం అనుకోవచ్చు. అది కంప్లీట్ దాంతోపాటు అంటే మనకేంటంటే డ్యూయలింగ్ లాగా ఈ బిఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకునేటప్పుడు మనం ఎన్మాట్ అనే ఎగ్జామ్ కూడా రాయాలండి. అంటే ఎగ్జాంపుల్ మనం ఒక యూఎస్లో మనం అడ్మిషన్ తీసుకోవాలంటే మనం అక్కడ ఈ 12th తర్వాత మళ్ళీ 2 years మనం బ్యాచిలర్స్ చేసి అక్కడ ఎంక్యాట్ ఎగ్జామ్ చేస్తామండి. యూఎస్లో వచ్చేసి మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్. అదేవిధంగా ఫిలిప్పీన్స్లో వచ్చేసి ఎన్మాట్ ఉంటుందండి, నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్. అంటే ఈ ఎన్మాట్ అనేది మనకి కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్షియేషన్ ఉంటుందండి. అంటే కొన్ని యూనివర్సిటీస్లో మనం ఎన్మాట్ అనేది మ్యాండేటరీ కాదండి, జస్ట్ అటెంప్ట్ చేయాలి వాళ్ళకి వచ్చిన స్కోర్ని బట్టి. అంటే కొన్ని అటానమస్ యూనివర్సిటీస్ వాళ్ళకు ఉన్నటువంటి అటానమస్ పవర్ని యూజ్ చేసుకొని స్టూడెంట్ ఎన్మాట్ క్వాలిఫై కాకపోయినా కూడా వాళ్ళు మెడిసిన్లోకి తీసుకుంటారండి. కానీ ఎన్మాట్ అనేది అపియర్ కంపల్సరీ అవ్వాల్సి వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు స్టూడెంట్స్ మన వాళ్ళు ఫిలిప్పీన్స్లో రిజిస్ట్రేషన్ తీసుకోరు కాబట్టి ఒక ఫారిన్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఎన్మాట్ కంపల్సరీ అనేది ఆ క్రైటీరియా లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ మనం ఇండియాకి వస్తున్నాం కాబట్టి ఎన్మాట్ లేకుండా కూడా అడ్మిషన్ తీసుకుంటారు. అక్కడున్న కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానివ్వండి, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అంటే వాళ్ళు ఓన్గా పెట్టుకున్న రూల్ అండి, ప్రైవేట్ కాలేజెస్ అక్కడ ఎన్మాట్ కంపల్సరీ క్వాలిఫై అయితేనే వాళ్ళు మెడిసిన్లో తీసుకుంటారండి. అంటే స్టూడెంట్స్ అక్కడికి ఫిలిప్పీన్స్ వెళ్ళేటప్పుడు ఏ యూనివర్సిటీకి ఎన్మాట్ రిక్వైర్మెంట్ ఉంది, ఏ యూనివర్సిటీకి ఎన్మాట్ రిక్వైర్మెంట్ లేదు అనేది ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ ఎన్మాట్ క్లియర్ చేసుకున్నాక బిఎస్తో పాటు అప్పుడు మెడిసిన్లోకి 4 years వెళ్ళాలండి. టోటల్ 5.5 years డ్యూరేషన్ అండి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అండి అది. సో మళ్ళీ మన స్టూడెంట్స్ ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మన ఇండియాలో మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే ఫిలిప్పీన్ ఇంటర్న్షిప్ అనేది మనకి ఇండియాలో వ్యాలిడ్ అవుతుందండి.
వేరే రష్యా కానివ్వండి, యుక్రెయిన్ కానివ్వండి, జార్జియా కానివ్వండి, ఇంకా వేరే కంట్రీలో కూడా అక్కడ 6 years చదువుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి ఎగ్జామ్ అయిపోయినాక ఇక్కడ మళ్ళీ మనం 1 year ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది. బట్ ఫిలిప్పీన్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఆ 1 year ఎగ్జామ్షన్ వస్తుంది. బట్ ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ మనం ఫిలిప్పీన్ ఇంటర్న్షిప్ కూడా ఇక్కడ మనకు యాక్సెప్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి మనం రెడీ అయి ఉండాలండి. ప్రస్తుతానికైతే ఇంటర్న్షిప్ అవసరం లేదు. శివ గారు, అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫిలిప్పైన్స్లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే కెరీర్ ప్లస్ ద్వారా ఏ యూనివర్సిటీకి మీరు స్టూడెంట్స్ని పంపిస్తున్నారు? ఫిలిప్పీన్స్లో ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీస్ అప్రాక్సిమేట్లీ మనకు ఒక 46 వరకు ఉన్నాయండి. దాంట్లో మేజర్గా మన ఇండియన్ స్టూడెంట్స్ ఒక 10 to 12 మెడికల్ కాలేజెస్కి మన స్టూడెంట్స్ వెళ్తున్నారండి. సో దాంట్లో మేము బెస్ట్ అనుకున్న కాలేజెస్ని రిప్రజెంట్ చేస్తున్నామండి. అంటే అక్కడ మినిమం ఆ కాలేజెస్కి అటానమస్ స్టేటస్ ఉన్న వాటిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నామండి. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ అండి. ఇది వచ్చేసి మనకి మనీలా క్యాపిటల్ సిటీలో ఉంటుంది. ఇది 1975లో ఎస్టాబ్లిష్ అయింది. ఇంకొకటి వచ్చేసి ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ అండి. ఇది కూడా మనకి మనీలా క్యాపిటల్ సిటీలో ఉంటుంది. 1957లో ఎస్టాబ్లిష్ అయింది. ఇంకొకటి వచ్చేసి మనకి యూవీ గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండి. ఇది వచ్చేసి మనకి 1919లో ఎస్టాబ్లిష్ అయింది అండి. ఆల్మోస్ట్ 101 years ఎస్టాబ్లిష్మెంట్ ఇది. ఇది వచ్చేసి మనకి సెబు సిటీలో ఉంటుందండి. సో ఈ 3 యూనివర్సిటీస్ని అండ్ కాలేజెస్ని మేము ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అటానమస్ స్టేటస్ ఉందండి. అంటే దే ఆర్ ద ఇండిపెండెంట్ బాడీస్ అండి. సో అటానమస్ స్టేటస్ ఉన్న యూనివర్సిటీలో చదివితే రేపు మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన డిగ్రీ అనేది గ్లోబల్లీ రికగ్నైజ్ అవుతుంది. అండ్ ఆ యూనివర్సిటీకి అంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుందండి. సో మన స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీస్, అంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినా కూడా ఎక్కడికైనా కూడా ప్రయారిటీస్ ఎక్కువ ఉంటుందండి. బికాస్ ఆఫ్ ది యూనివర్సిటీకి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ అండి అవన్నీ కూడా. సో అవే కాకుండా ఇంకా అదర్ పారామీటర్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి హాస్పిటల్స్ అండ్ హాస్పిటల్స్కి ఉన్నటువంటి బెడ్డింగ్ కెపాసిటీ కానివ్వండి, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్ట్రెంత్ కానివ్వండి, సో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి అదర్ అంటే ల్యాబ్స్ కానివ్వండి, సో ఆ యొక్క యూనివర్సిటీ క్యాంపస్ కానివ్వండి, ప్లస్ ఆ యూనివర్సిటీస్ లొకేట్ అయినటువంటి లొకేషన్స్ కానివ్వండి, అండ్ ఆ యూనివర్సిటీస్కి మన ఇండియన్ స్టూడెంట్స్కి టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ప్లస్ అక్కడి నుంచి మన ఆల్రెడీ ఇండియన్స్ ఎంతమంది గ్రాడ్యుయేట్ అయ్యారు, ప్లస్ ఆ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళలో ఎంతమంది ఇండియాలో ఆల్రెడీ సెటిల్ అయ్యారు యాజ్ ఏ డాక్టర్స్గా ఆర్ యాజ్ ఏ పీజీ డాక్టర్స్గా ఎంతమంది సీట్లు తీసుకున్నారు పీజీ చేయడం కోసం. అట్లా ప్రతిదీ కూడా మేము ప్రతి ఒక్క ఆల్ పారామీటర్స్ మేము చూసుకొని ఈ 3 యూనివర్సిటీస్ని ఎక్కువ ఎంచుకున్నామండి. అంటే మనకి అక్కడికి వెళ్తున్నటువంటి టాప్ 5 యూనివర్సిటీస్, అంటే మన టాప్ 5 కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, వాటిలో ఇవి ఒక 3 అండి. ఇంకా వేరే కూడా 1-2 యూనివర్సిటీస్ మంచిగానే ఉంటాయండి అక్కడ కూడా. సో వీటి వరకు వెళ్తే మాత్రం స్టూడెంట్స్ అనేవాళ్ళు సేఫ్గా అక్కడ వెళ్ళినందుకు ఒక మినిమం బడ్జెట్ పెట్టుకుంటున్నందుకు ఒక వ్యాలిడ్ డాక్టర్గా తిరిగి ఇండియాలో వచ్చి ఇండియాలో కనీసం వాళ్ళు ఒక నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకోగలుగుతారండి. ప్లస్ అక్కడే స్టూడెంట్ కానీ కొంచెం హార్డ్ వర్క్ చేసుకొని, అంటే వాళ్ళ యొక్క ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అక్కడ, అంటే కొన్ని యూనివర్సిటీలో వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ వచ్చేసి సబ్జెక్ట్ పాస్ పర్సెంటేజ్ అండి. కొన్ని పీబీఎల్ అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ టీచింగ్ మెథడ్ ఉన్నటువంటి కాలేజ్లో వచ్చేసి 75% ఆఫ్ మార్క్స్ తీసుకుంటే అక్కడ సబ్జెక్టులు క్వాలిఫై అయినట్టండి. అంటే వాళ్ళు ఏదో జస్ట్ పాసింగ్ మార్క్స్ కోసం చూసుకోకుండా స్టూడెంట్స్ అక్కడ కష్టపడి ఇంకా వాళ్ళు అక్కడ 85-90% తీసుకొని కనుక వాళ్ళు మంచి మెరిట్గా అక్కడ ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ చేసి వచ్చినట్లయితే వాళ్ళు రేపు ఇండియాకి వచ్చిన తర్వాత కూడా మనకి పీజీ నీట్ కానివ్వండి, లేకుంటే మనకి ఏదో కమింగ్లో వస్తున్నటువంటి నెక్స్ట్ ఎగ్జామ్ కానివ్వండి, దాంట్లో వీళ్ళు మెరిట్గా ఎగ్జామ్స్ అపియర్ అయ్యి వీళ్ళు ఇక్కడ పీజీ సీట్స్ కూడా పొందే అవకాశం ఉంటుందండి. లేదు ఇక్కడ మనం ఆల్రెడీ ఫిలిప్పీన్స్ అనేది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ యూఎస్ కరికులం కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడ కష్టపడినట్లయితే కనీసం యూఎస్ఎంఎల్ఈ పైన స్కోప్ ఎక్కువ తీసుకొని వీళ్ళు యూఎస్ఎంఎల్ఈ కానీ ప్రిపేర్ అవ్వచ్చండి. అంటే యూఎస్ఎంఎల్ఈ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ ఎ టఫ్ ఎగ్జామినేషన్ అండి కంపేరింగ్ టు ఎనీ అదర్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్. సో స్టూడెంట్స్ యూఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ అవ్వాలంటే మినిమం వాళ్ళు ఇక్కడ సబ్జెక్ట్స్లో 90 and above స్కోర్ చేసుకోవాలి. రేపు మనం పీజీ యూఎస్లో చేయాలి, యూఎస్ఎంఎల్ఈ త్రూ మనం మెరిట్ తీసుకోవాలన్నా కూడా స్టూడెంట్స్ కంపల్సరీ అక్కడ ప్రతి యూఎస్ఎంఎల్ఈ స్టెప్లో కూడా 90 and above percentile వాళ్ళు తెచ్చుకోవాలండి. అంటే మనకి యూఎస్కి వెళ్ళాలంటే యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 ఉంటుంది థియరిటికల్ బేస్డ్, స్టెప్ 2లో మనకి సీకే క్లినికల్ నాలెడ్జ్ అండ్ క్లినికల్ స్కిల్ అండి, 2 other స్టెప్స్ ఉంటాయి. టోటల్ 3 steps మీద మంచి స్కోర్ సాధించుకోవాలి. అంటే ఈ 3 యూనివర్సిటీస్ వాటిలో హైయెస్ట్ స్కోప్ ఇవ్వడం కానివ్వండి, అంటే ఇక్కడ మంచి స్టాండర్డ్ వల్ల స్టూడెంట్స్కి మంచి బెనిఫిట్ ఉంది కాబట్టి మేజర్గా యూనివర్సిటీ తీసుకున్నామండి మేము. రైట్. అలాగే అంటే స్టూడెంట్స్కి ఇప్పుడు అక్కడ మీరు చెప్పిన అన్ని యూనివర్సిటీలో అందరి స్టూడెంట్స్కి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఒకే విధంగా ఉంటుందంటారా? కన్సల్టెన్సీని బట్టి అదేమైనా డిఫర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదండి, ఇక్కడ మన ఏ స్టూడెంట్ అయినా కూడా అంటే ఫిలిప్పీన్ కంట్రీకి వస్తున్నారు అంటే వాళ్ళు ఇండియా నుంచి కానివ్వండి, వేరే అదర్ కంట్రీస్ కానివ్వండి, ఒక ఫారెన్ స్టూడెంట్కి అనేది ఒకే ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి. అది ఒక అడ్మిషన్ కాలేజీకి ఇచ్చేటటువంటి కన్సల్టెన్సీ త్రూ అయినా సరేవండి, ఒక 100 మంది స్టూడెంట్స్ ఇచ్చేటువంటి కన్సల్టెన్సీ త్రూ అయినా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఉండే ఫీ స్ట్రక్చర్ అనేది కామన్గా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ నాకు నిన్న కూడా కొన్ని వేరే ప్రోగ్రామ్స్లో కాలర్స్ రావడం జరిగిందండి. ఇవాళ కూడా కాలర్స్ అదే అడుగుతున్నారు. బికాస్ అంటే చాలామంది పేరెంట్స్ కూడా
చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్లో ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ అండి. అంటే నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి కూడా మన ఒక స్టూడెంట్కి మనం కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇది బడ్జెట్ ఇంత అవుతుంది, ఇప్పుడు మన దగ్గర ఒక 30-35 lakhs బడ్జెట్ అవుతుందంటే దానికి మనకు 2-3 లక్షలు ఎక్కువ చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఆ ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్తారండి. సో కొంతమంది కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడ్మిషన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇక్కడ మనకు ఒక 35 lakhs అయ్యే దగ్గర మీకు 28 lakhsకి అయిపోతుంది అంటే వాళ్ళు ఆ విధంగా అక్కడ పంపిస్తున్నారండి. అక్కడికి వెళ్ళినాక చాలామంది స్టూడెంట్స్ మేము చూసామండి, అక్కడికి వచ్చి సఫర్ అయ్యి పేరెంట్స్ లోన్స్ అవ్వక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా కూడా పేరెంట్ నేను ఇందాక చెప్పినట్ల ఎవరైనా ఒక కన్సల్టెన్సీ మీకు ఫీ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఆ ఫీ స్ట్రక్చర్ మీరు కాలేజీకి ఈమెయిల్ చేసి ఈ ఫీ స్ట్రక్చర్ కరెక్టా కాదనేది వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు అండి. కాలేజ్ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై వస్తుంది, అక్కడ యాక్చువల్ ఫీ స్ట్రక్చర్ అనేది వీళ్ళు తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ఎవరైతే కరెక్ట్ ఫీ స్ట్రక్చర్ ఇస్తున్నారో దాని ద్వారా వీళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు అండి. కానీ ఈ అట్రాక్షన్ చేసే కన్సల్టెన్సీస్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి స్టూడెంట్స్. బట్ అందరికి కూడా ఫీ స్ట్రక్చర్ అనేది కామన్గా ఉంటుందండి. ఓన్లీ ఇక్కడ ఇండియాలో మనం ఇచ్చేటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ అండి, అంటే స్టూడెంట్కి ఇక్కడ అడ్మిషన్ వీసా ఛార్జెస్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, కన్సల్టేషన్ ఛార్జ్ చేసేటువంటి మన సర్వీస్ ఛార్జెస్ కానీ దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటారు. అది కూడా మనం అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే ఒక 70,000 వరకు వీళ్ళకి ఆన్వర్డ్ ఫ్లైట్ టికెట్ కానివ్వండి వెళ్ళడానికి, ప్లస్ వాళ్ళ యొక్క అడ్మిషన్ వీసా ఎక్స్పెన్సెస్ వస్తాయండి. సో అది ప్లస్ జిఎస్టీ ఏదైతే ఉందో అంతవరకు కట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా దాంట్లో డిస్కౌంట్ ఇచ్చి చేశారంటే పేరెంట్స్ కెన్ బిలీవ్, బట్ నాట్ ఫ్రమ్ ది ట్యూషన్ ఫీ ఆర్ నాట్ ఫ్రమ్ ది అదర్ ఎక్స్పెన్సెస్ అండి. సో పేరెంట్స్ హ్యాస్ టు బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ సమ్ కన్సల్టెన్సీస్ రిగార్డింగ్ ది ఫీ స్ట్రక్చర్స్. అలాగే అంటే ఎంబీబీఎస్ అనగానే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది అనుకుంటాం. అలాగే అప్పుడు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే అక్కడ ఫీ స్ట్రక్చర్ అంటే ఎంత ఎక్స్పెండిచర్ ఒకరు బేర్ చేయాల్సి ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే కంపారేటివ్లీ ఇండియాతో పోల్చుకుంటే మనం అక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా చీప్ అండి మనకి. అంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ మన ఇండియాలో కనుక ఈవెన్ బీ కేటగిరీ చూసుకున్న 60-70 లక్షలు అవుతుంది, మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటాస్ ఆల్మోస్ట్ 1 crore నుంచి 1 crore 10 lakhs అవుతుందండి. బట్ ఇక్కడ అబ్రాడ్ యూనివర్సిటీస్ వాళ్ళ యొక్క ఉన్న స్టాండర్డ్స్ మనం ఎక్కడ ఏ విధంగా తగ్గవండి. మన ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజ్తో కంపారేటివ్లీ దే ఆర్ గివింగ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ అండి. బట్ అక్కడ మెయిన్ చేస్తున్న ఈ 3 కాలేజెస్లో కూడా చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ ఇందాక చెప్పినట్టుగా ఒక 23.5 lakhs ట్యూషన్ ఫీ అవుతుందండి. అది కాకుండా మీకు అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 10-12 lakhs వస్తుందండి. అంటే వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, వీసా రెన్యువల్స్ కానివ్వండి, అదర్ ఎన్మ్యాట్ ఫీజులు కానివ్వండి, గ్రాడ్యుయేషన్ ఫీజెస్ కానివ్వండి, ఇవన్నీ కలుపుకొని ఒక 35 lakhs దాకా బడ్జెట్ వస్తుందండి. అదే ఎమిలియో ఆగ్నాల్డో కాలేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 25 lakhs వరకు యూనివర్సిటీ కాలేజీ ట్యూషన్ ఫీ వస్తుందండి. అది కాకుండా మళ్ళీ ఒక 10-12 ఇది ఈ అదర్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా కామన్గా ఉంటాయండి. ఫుడ్ అండ్ హాస్టల్ కానివ్వండి, వీసా రెన్యువల్స్ కానివ్వండి, అదర్ ఎక్స్పెన్సెస్ అనేది. సో ఏదైనా కాలేజీ ఫీజు కాకుండా మనం పైన ఒక 12 lakhs ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుందండి. అదే యూవీ గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అయితే మనకి ఒక 17-18 lakhs అనేది మనకి కాలేజ్ ట్యూషన్ ఫీ ఉంటుందండి. దానిపైన ఇంకొక 12 lakhs మనం పెట్టుకోవాలి, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 lakhs వస్తుంది. ఎమిలియో ఆగ్నాల్డో కాలేజ్ అయితే అప్రాక్సిమేట్లీ ఒక 37-38 lakhs వస్తుంది. సో ఈ బడ్జెట్ ప్రిపేర్ అయితేనే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించుకోవాలండి. ఇంతకన్నా తక్కువ ఎవరు చెప్పినా కూడా అది పాసిబుల్ కాదు అది. సో దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఇంత బడ్జెట్ మేము పెట్టుకోగలుగుతామంటే మనం ఈ కాలేజ్లో చేసుకోవచ్చు అండి. అదే మనకు అంత బడ్జెట్ లేదు, మనం ఇంత చేసుకోలేమంటే ఇంక వేరే కాలేజెస్లో మనం తీసుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు అనేది నా ఇంటెన్షన్ అండి, పేరెంట్స్ అనేవాళ్ళు, స్టూడెంట్స్ అనేవాళ్ళు. అలాగే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే క్లినికల్స్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటాయి, అంటే రియల్ డెడ్ బాడీస్ వీళ్ళకి ఎగ్జామిన్ చేయడానికి అందుబాటులో ఉంటాయంటారా? దట్స్ ప్రాక్టికల్స్ అండి. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వీళ్ళకి అనాటమీ సబ్జెక్ట్ ఉంటుందండి. ఈ అనాటమీ సబ్జెక్ట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లాస్కి ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఒక 50 మెంబర్స్ని ఈరోజు వాళ్ళు అనాటమీ ల్యాబ్కి తీసుకెళ్తారండి. అక్కడ వచ్చేసి బాడీ డైసెక్షన్ చేస్తారు. అంటే ఒక 50 మెంబర్స్ కూడా మళ్ళీ 10 ఒక గ్రూప్స్ కింద చేస్తారండి. సో ఈ 50 మెంబర్స్ డైసెక్షన్ చేస్తున్నప్పుడు ఈ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి రిమైనింగ్ 50 స్టూడెంట్స్ వాళ్ళు లైవ్లో వాళ్ళు డైసెక్షన్ని అబ్జర్వ్ చేస్తారండి. సో నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఎవరైతే ఈరోజు అనాటమీ డైసెక్షన్ చేశారో వాళ్ళు క్లాస్ రూమ్లో ఉంటే రిమైనింగ్ 50 స్టూడెంట్స్ డైసెక్షన్ చేస్తారండి. ఫిలిప్పీన్స్లో వి విల్ గెట్ అంటే అక్కడ మనకి రియల్ డెడ్ బాడీస్, రియల్ కడావర్స్ దొరుకుతాయండి. అంటే మోస్ట్లీ దే ఇంపోర్ట్ ది డెడ్ బాడీస్ ఫ్రమ్ ది ఆఫ్రికన్ కంట్రీస్ అండి. సో అక్కడ నుంచి బాడీస్ స్టూడెంట్కి రియల్ ఎక్స్పీరియన్సెస్ అనేది దొరుకుతుందండి అక్కడ. అండ్ వెన్ యూ ఆస్క్డ్ మీ అబౌట్ క్లినికల్ రొటేషన్స్, సో క్లినికల్ రొటేషన్స్ అనేది ఫిలిప్పీన్స్లో MD ఫైనల్ ఇయర్ అయితే 4th year ఉందో అది అక్కడ మనం క్లర్క్షిప్ అంటామండి. అక్కడ క్లర్క్ వచ్చేసి వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఎట్లా ఉంటాయి అంటే స్ట్రైట్ అవే 36 hours డ్యూటీ ఉంటుందండి. అంటే ఒక స్టూడెంట్ అంటే వాళ్ళకి డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. అంటే కొన్ని మన OB గైనకాలజీ ఒకరోజు వచ్చేసి సైకియాట్రీ ఉంటుంది, అట్లా డిఫరెంట్ అండి, పీడియా ఒకరోజు వచ్చేసి ఉంటుంది. అట్లా మొత్తం వాళ్ళకి దే హ్యావ్ అబౌట్ 11 to 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఈ 11 to 12 డిపార్ట్మెంట్స్ కూడా వీక్స్గా వాళ్ళని డివైడ్ చేస్తారండి. అంటే ఒక వీక్ వచ్చేసి ఒక సబ్జెక్ట్కి వచ్చేసి ఇన్ని వీక్స్ వీళ్ళు హాస్పిటల్లో వాళ్ళు డ్యూటీ చేయాలండి.
అంటే ఫస్ట్ సీనియర్ కన్సల్టెంట్ ఉంటారు, తర్వాత వచ్చేసి మనకి జూనియర్ డాక్టర్స్ ఉంటారు, జూనియర్ డాక్టర్ కింద క్లర్క్ ఉంటాడండి. సో వీళ్ళు మొత్తం అక్కడ కేస్ షీట్ మెయింటైన్ చేయడం కానీ మొత్తం కూడా క్లర్కే చూసుకుంటారండి. వీళ్ళ షిఫ్ట్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే, ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 o'clock మనం హాస్పిటల్కి డ్యూటీ అటెండ్ అయ్యామంటే ఈరోజు మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ప్లస్ ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అండి. అంటే స్ట్రైట్ అవే 36 hours డ్యూటీ చేయాలండి. అంటే ఈ రోజు మార్నింగ్ వచ్చిన పేషెంట్ ఓపీని మనం 36 hours అబ్జర్వేషన్లో ఉన్నారంటే మనకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుందండి. అంటే ఆ పేషెంట్ ఏ కండిషన్లో వచ్చారు, అంటే మినిమం 36 hours అనేది స్టేబుల్ అవ్వడానికి మనం తీసుకున్న టైం అండి ఒక పేషెంట్ అనేవాళ్ళు. సో వీళ్ళకి కంప్లీట్ అవగాహన వస్తుంది. ఆ నెక్స్ట్ డ్యూటీ ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ వీళ్ళకి 36 hours తర్వాత షిఫ్ట్ దిగిపోయినాక ఒక 12 hours రెస్టింగ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ 12 hours డ్యూటీ ఉంటుందండి. ఆ నెక్స్ట్ మళ్ళీ 36 అంటే 36 అండ్ 12 hours రెస్ట్ అండ్ 12 hours డ్యూటీ అండ్ మళ్ళీ 12 hours రెస్ట్, అట్లా వీళ్ళకి రొటేషన్స్లో ఉంటుందండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇన్ని వీక్స్ అనేది డివైడ్ చేస్తారండి. సో ఈ స్టూడెంట్స్కి ఇక్కడ ఫిలిప్పీన్స్ అనేది ఏంటంటే ఎకనామికల్లీ పూర్ కంట్రీ అండి. సో పేషెంట్స్ అనేవాళ్ళు మన హాస్పిటల్స్కి వచ్చినా కూడా ఈ క్లర్క్స్ ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేయరండి. బికాజ్ ఏంటంటే వాళ్ళకి దే వాంటెడ్ ట్రీట్మెంట్ టు హ్యాపెన్. అదే మరీ రిచ్ కంట్రీస్ ఆర్ ఎడ్యుకేటెడ్ కంట్రీస్ అంటే మనల్ని డైరెక్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ దొరకదండి. బట్ ఫిలిప్పీన్స్లో వీళ్ళకి రొటేషన్స్ బాగుంటాయండి, అండ్ హ్యాండ్ ప్రాక్టీస్ జరుగుతుంది. మోర్ నెంబర్ ఆఫ్ డెలివరీస్, మోర్ నెంబర్ ఆఫ్ అదర్ స్మాల్ సర్జరీస్ ఇవన్నీ కూడా మన క్లబ్సే అటెండ్ చేస్తారండి. దీనివల్ల వీళ్ళకి మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది. సో ఆ ఎక్స్పోజర్ బాగా కలిగినప్పుడే వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు దే ఆర్ అటెంప్టింగ్ దిస్ నెక్స్ట్ ఎగ్జామ్ కానివ్వండి, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కానివ్వండి, దీంట్లో వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి పాస్ అవ్వగలుగుతున్నారండి. అంటే ఎఫ్ఎంజీలో ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది పాస్ అవుతున్నారంటే కారణం బికాస్ దే హ్యావ్ ఏ బెస్ట్ క్లినికల్ రొటేషన్స్ ఇన్ ఫిలిప్పీన్స్. అలాగే ఒక స్టూడెంట్ అంటే కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలన్నప్పుడు ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని చూస్ చేసుకోవాలి, అలాగే కెరియర్ ప్లస్నే ఎందుకు చూస్ చేసుకోవాలండి? ఒకటండి, ఒక స్టూడెంట్ ఒక కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఆ యొక్క కన్సల్టెన్సీ యొక్క ఎక్స్పీరియన్స్ అండి. సో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అనేది చూసుకోవాలండి. ఇప్పుడు ప్రతి కన్సల్టెన్సీ కూడా మా ద్వారా వెళ్ళి గ్రాడ్యుయేట్ అయ్యారు, మా ద్వారా ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని వచ్చారని ప్రతి అక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గర టైప్ పెట్టుకొని నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రతి కన్సల్టెన్సీ ఎస్టాబ్లిష్మెంట్కి కూడా వాళ్ళకి ఒక ఇన్కార్పొరేషన్ కానివ్వండి, ఫర్మ్ రిజిస్ట్రేషన్ కానీ ఉంటుందండి. ఏ సంవత్సరంలో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది, ప్లస్ వాళ్ళకి మినిమం ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉందా లేదా, అది ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని స్టూడెంట్ రిక్రూట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ 2017లో ఎవరైనా కన్సల్టెన్సీ పెట్టారు, 2017లో పెట్టిన వాళ్ళకి గ్రాడ్యుయేట్స్ అంటూ ఎవరు ఉంటారండి. అదే 2014-15లో పెట్టుకున్న వాళ్ళకి ఇప్పటివరకు వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉంటారు. సో ఎవరైనా 17, 18, 19లో ఎస్టాబ్లిష్ అయ్యి మా దగ్గర ఆల్రెడీ స్టూడెంట్ వెళ్ళి చదువుకున్నాడంటే దే ఆర్ లయింగ్ ఇట్. అది ఒకటి చూసుకోవాలండి. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, ఆ కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఆ కౌన్సిలర్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసిన స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎవరైనా కంప్లీట్ చేసుకొని వచ్చారా. ఏంటంటే ఒకటండి, ఒక కన్సల్టెన్సీకి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ రావాలంటే మనం అడ్మిషన్ చేసినప్పటి నుంచి అతను తిరిగి ఇండియాకి వచ్చి ఎగ్జిట్ ఎగ్జామ్ రాసేంత వరకు మనం ఈ మధ్యలో ఉన్నటువంటి చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. అక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కటి స్మూత్గా ఉంటుందని కాదు, అవన్నీ కన్సల్టెన్సీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టూడెంట్స్కి ఆ ప్రాబ్లమ్స్ జరగకుండా చూసుకునేటటువంటి అవగాహన వస్తుందండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు చేసేసి అక్కడ పంపించేయడం చాలా ఈజీ అండి. బట్ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్ కానివ్వండి, అక్కడ స్టూడెంట్స్కి ఏదైనా ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. సో ఈ విషయంలో పేరెంట్స్ ఏంటంటే ఆ కన్సల్టెన్సీ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలండి. దీంట్లో కెరీర్ ప్లస్ ఆల్మోస్ట్ 10 years నుంచి మేము చేస్తున్నాం, ప్లస్ మా ద్వారా హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యారు కాబట్టి ఐ ప్రిఫర్ టు గో త్రూ కెరీర్ ప్లస్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అని చాలా ఇన్పుట్స్ మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.